డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్. ఇంత పెద్ద హోదాలో ఉన్న అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం ఇదే మొదటిసారని చెప్తున్నారు. అధికారి ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఏసీబీ వదిలిపెట్టదని అంటున్న డీఎస్పీ శ్రీధర్ తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. లోనే కీలకమైనటువంటి పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తూ కూడా లక్షల రూపాయల జీతం సంపాదిస్తూ కూడా లక్షల రూపాయల జీతాన్ని సంపాదిస్తూ కూడా అక్రమార్జనకు పాల్పడుతున్నటువంటి ఇంజనీర్ ఇన్ చీఫ్ వి కనకరత్నంని ఈరోజు ఏసీబీ అధికారులు 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఖచ్చితంగా పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా అయితే ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు యాంటీ కరప్షన్ బ్యూరో డిఎస్పీ శ్రీధర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో సార్. హలో సార్, కనకరత్నం గారు ఎన్ని రోజుల నుంచి ఇలా అక్రమార్జన చేస్తున్నట్టుగా మీ దృష్టికి వచ్చింది? అతను ఆల్రెడీ యాక్చువల్లీ మార్చిలో రిటైర్ అయ్యారు. పాతవి ఇంకా ఇప్పుడు మేము ఫర్దర్ ఎంక్వైరీలో చేస్తాము. ఇప్పుడు మాత్రం వాళ్ళ డిపార్ట్మెంట్ డిఈ గారే ఒకతను వచ్చి కంప్లైంట్ చేశారు మాకు, ట్రాన్స్ఫర్ కోసం 50,000 రూపీస్ బ్రైబ్ అడిగాడని చెప్పేసి. అది మాత్రం మేము ఆ 50,000 కెమికల్ టెస్ట్ ఫినాప్థిలిన్ పౌడర్ అప్లై చేసి పంపించాము. వెనుకనే ఉన్నాం మేము. అతను యాక్సెప్ట్ చేశాడు లెఫ్ట్ హ్యాండ్తో. అతని దగ్గర నుంచి అది రికవరీ చేశాము, అమౌంట్ని అరెస్ట్ కూడా చేశాము. 50,000 డిమాండ్ చేశారా, లేకపోతే అంతకంటే పెద్ద మొత్తంలో ఏమైనా డిమాండ్ చేశారా? అంతకుముందు అడిగినప్పుడు యాక్చువల్లీ ఎక్కువ అమౌంట్ అడిగాడు. ఆఖరికి అది చివరికి 50,000కు సెట్ అయిపోయింది. సార్, అంటే ఇంతకు ముందుకు చాలా వరకు చూసాము, ఏదైనా కాంట్రాక్టర్లు పట్టించడము, లేకపోతే ఇతర బిజినెస్లు చేసేటువంటి వాళ్ళు పట్టించడము చూస్తున్నాం. కానీ సొంత డిపార్ట్మెంట్కు చెందినటువంటి వ్యక్తే డిఈ గారే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఏసీబీకి. ఎస్, ఇతను ఇప్పుడు ఈ డీ గారే ఒక టార్చ్ బేరర్ అనుకోవచ్చు. ఈ ఒక ఫస్ట్ కేసు, ఇది ఒక ముందడుగు. ఇది ఇప్పుడు కూడా సేమ్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చే కంప్లైంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతన్ని చూసి మిగతా వాళ్ళు కూడా వస్తారండి. ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే సుమారుగా చీఫ్ ఇంజనీర్ అంటే ఈ శాఖకు ఈయనే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అని కూడా చెప్తా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి ఇలాంటి అవినీతి చేయడం పట్ల చాలామంది కూడా కొన్ని విమర్శలు అయితే ఎదురవుతూ ఉన్నాయి. సో ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల లెక్క ఏమైనా చిట్టాపద్దు ఏమైనా విప్పేటువంటి అవకాశం ఉందా ఏసీబీ? అతని ఇంట్లో సెర్చెస్ నడుస్తున్నాయి. ఇంకా ఒక 10-12 అవర్స్ అవుతాయి కానీ ఆ ఆస్తులు ఏంటి, అవి డిస్ప్రపరేషన్ ఉన్నాయా లేవా అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏ అధికారి అయినా సరే ఇలాంటి చర్యకు పాల్పడితే సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? ఇది యాక్చువల్లీ ఏసీబీ కేసు అనేది ఒక క్యాన్సర్ లాంటిది. ఇది మనిషికి క్యాన్సర్ వస్తే ఎలాగైతే చనిపోతాడో, ఒకసారి ఏసీబీ కేసు అయిందంటే మాత్రం అతని సర్వీసు ఎంటైర్ నాశనం అయిపోయినట్టే. అందులో ఇంకా అసలు మొదటి దశలో సర్వీస్ స్టార్టింగ్ దశలో కాకుండా సర్వీస్ ఎండ్ దశలో అయిపోతే దాదాపు చాలా భరించరాని విషయమే. అది చాలా మానసికంగా, తర్వాత శారీరకంగా అన్ని రకాలుగా కూడా అతను చాలా కష్టపడాల్సి వస్తుంది. సార్, ఇప్పటికే ఆయన రిటైర్ అయినా కూడా ఆయన పదవి కాలాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ కూడా సంవత్సర కాలం పాటు ఈ పదవిలో కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సో దేనికోసం సార్? అంటే ఇలాంటి అక్రమార్జన కోసమేనా? లేదు, అంటే యాక్చువల్లీ ఆ డిపార్ట్మెంట్లో అతను బాగా పనిచేసి ఉంటాడు. అతని సేవలు అవసరమని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఇచ్చుంటారు. కాకపోతే ఇలా సొంత డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటూ దొరకడం అనేది దురదృష్టకరమైనది. ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు ఎవరైనా సరే లంచం ఇవ్వడమైనా తీసుకోవడమైనా తప్పే. కానీ అలాంటి తప్పుని చాలామంది చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏసీబీ అయితే దూకుడుగానే వ్యవహరిస్తోంది. చాలా చోట్ల సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది అధికారులను కూడా పట్టుకుంటా ఉన్నారు. ఈవెన్ జైలుకి కూడా పంపిస్తూ ఉన్నారు. సో అలా చేస్తే మీరేం చేస్తారు ఏసీబీ తరపు నుంచి? కంప్లైంట్ ఇస్తే తప్పకుండా ఏ ర్యాంక్ అధికారినైనా మేము అరెస్ట్ చేస్తాము. నిన్న కూడా ఏసీబీ నుంచి ఒక ఈఎన్సీ గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. అతను ఏ కంప్లైంట్ వస్తే నిష్పక్షపాతంగా వివరించి మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. సో ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారి అయినా సరే ఏసీబీకి చిక్కితే వారి జీవితం ఇక అంతే అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వి కనకరత్నం అనేటువంటి ఈయన ఇంజనీర్ ఇన్ చీఫ్. ఈ శాఖకు సంబంధించి ఈయనే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి లంచం డిమాండ్ చేయడము, అది కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి డిఈ తన కింది స్థాయి ఉద్యోగిని వేరే ఒక జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ యొక్క లంచం అడగడం అనేది అత్యంత దారుణమైన విషయం అంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇలా ఎవరైనా సరే ఏసీబీ అధికారులకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఎంతటి అధికారి పైన అయినా సరే చర్యలు తీసుకుంటామంటూ కూడా మనకు డిఎస్పీ శ్రీధర్ గారు అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో 1064 అనేటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి ఎవరైనా సరే లంచం డిమాండ్ చేస్తే ఆ నెంబర్ని సంప్రదించి ఏసీబీ అధికారులకు ఫోన్ చేసినట్లయితే వాళ్ళపైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని ఈవెన్ వాళ్ళని జైలుకు కూడా పంపిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ, పంచాయతీరాజ్ కార్యాలయం నుండి.